జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాల తొలగింపు వివాదం చెలరేగింది. హిస్టరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సుమారు 40 మందిని యూనివర్సిటీ అధికారులు తొలగించినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తొలగింపులో దివ్యాంగుడైన తనకు అన్యాయం జరిగిందని డాక్టర్ దీన్ దయాల్ ఆరోపించారు. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఫెడరేషన్ నాయకులతో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఎస్వీయూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అన్యాయమని, వెంటనే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై యూనివర్సిటీ అధికారులు స్పందించాల్సి ఉంది. సమావేశంలో వచ్చినటువంటి విలేకరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చేసిన మా అసోసియేషన్ నాయకులందరికీ కూడా నమస్కారములు. అయితే నా పేరు డాక్టర్ దీన్ దయాల్. నేను వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో హిస్టరీ అధ్యాపకుడిగా 11 years పనిచేశాను. అంతకుముందు డిగ్రీ ఇన్స్టిట్యూషన్ నాకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్రపతి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల ఏరియా వరకు, అంటే ఇంచుమించు 34 మంది అధికారులకు మా అసోసియేషన్ ద్వారా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల సెక్రటరీ గారు ఇతర ఉద్యోగం ఇతరికి ఇవ్వని 3 సార్లు ఎస్వి యూనివర్సిటీ అధికారులకు ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది, ఆ యొక్క ఆర్డర్స్ను కూడా యూనివర్సిటీ అధికారులు లెక్క చేయలేదు. ఇంకొక విషయం ఏమిటంటే, సరే వీళ్ళు అధికారులుగా ఈ విధంగా చేశారంటే, మళ్ళీ నేను ఏం చేశానంటే, మాకు వికలాంగులకు సపరేట్ హైకోర్టు అనేది ఒకటి ఉంది. ఆ యొక్క హైకోర్టుకి నేను ఒక ఇదనేది వేశాను. ఆ యొక్క హైకోర్టు జడ్జి గారు ఆన్లైన్లోకి వచ్చినప్పుడు, ఏమయ్యా 201 ఉద్యోగాలు ఇచ్చావు కదా, సెక్షన్ 75 ప్రకారము వికలాంగుల ఉద్యోగాలు వికలాంగులకు ఇవ్వాలి కదా, నువ్వు ఈ విధంగా వికలాంగులకు అన్యాయం చేస్తే ఏ విధంగా అని యూనివర్సిటీ రిజిస్టర్ గారిని అడిగితే, రిజిస్టర్ సమాధానం చెప్పలేక రెక్టార్ గారిని, సార్ మీరే ఆన్సర్ ఇవ్వండి సార్ అని అన్నారు. రెక్టార్ గారు ఆన్లైన్లోకి వచ్చి, అసలు మేము యూనివర్సిటీలో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ని అనుసరించలేదని రెక్టార్ గారు ఆన్లైన్లో సమాధానం ఇచ్చారు. ఇదేమన్నా ఎస్వి యూనివర్సిటీ ఏమైనా వాళ్ళ యొక్క సొంత జాగీదారా లేదా? యూనివర్సిటీ అంటే అందరికీ కూడా సమాన అవకాశాలు అనేది ఇవ్వలేను. కాబట్టి యూనివర్సిటీ అధికారులు వికలాంగుల చట్టాన్ని ఉల్లంఘన అనేది చేసినారు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఇన్నేళ్ళు నాకు అనుభవం ఉండి నన్ను ఉద్యోగం నుంచి రిమూవ్ చేశారు. ఈ యొక్క 6 నెలలుగా నాకు జీతం అనేది ఉండకుండా నేను అనేక రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాను. నా పరిస్థితి చాలా ఆర్థిక దారిద్ర్యం అనేది అనుభవిస్తున్నాను. నాకు 2 బిడ్డలు ఉన్నారు. అసలు నాకు ఇంట్లో అన్నానికి కూడా చాలా కష్టంగా ఉంది. యూనివర్సిటీ అధికారులు కావాలని వికలాంగుల మీద ఇంత వివక్ష అనేది చూపించారు. నేను ఈ యొక్క మీడియా ద్వారా ఏం చెప్తున్నానంటే, నా సమస్య ఏదైతే ఉందో ఈ యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఒక్కసారి తెలియజేసి నాకు న్యాయం చేయవలసిందిగా మరొక్కసారి మీడియా అందరినీ కూడా నేను మరీ వేడుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కొండాల సుబ్రహ్మణ్యం, పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అయితే దివ్యాంగుల సంఘం, ఆ సంఘం ఎలా ఏర్పడిందంటే, కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా దివ్యాంగ కుటుంబానికి సేవ చేయడానికి ఏర్పడిన సంఘం. మరి ఈ సంఘం తరఫున నేను మాట్లాడే ముఖ్య అంశం ఏంటంటే, దీన్ దయాల్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకునే దాన్ని కూడా తనకు ఆర్థిక స్తోమత లేక, తన స్థితిగతులు సరిలేకపోయినా తన కష్టాలతో, ఎందుకంటే సామాన్యులు
బతకడమే కష్టం. అలాంటి ఒక దివ్యాంగుడు ఉండి చదువుకొని తను ఎన్నో డిగ్రీలు చేసి ఒక వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక దివ్యాంగుని యొక్క కోటాలో తనకి ఒక చిన్నపాటి ఉద్యోగం కల్పించుకోవడం ఎంతో బాధపడి తన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న భాగంలో మరి తిరుపతి మహానగరంలో యూనివర్సిటీలో ఎంతో గొప్ప గొప్ప మేధావులు అక్కడ చదివారు. మేధావులుగా ఇప్పుడు కూడా మన రాష్ట్రాన్ని కూడా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కూడా అదే యూనివర్సిటీలో చదువుకున్నాడు. కాబట్టి అలాంటి యూనివర్సిటీలో దివ్యాంగుల పట్ల చిన్న చూపు చూసి 2016 చట్టాన్ని ఉల్లంఘించి పై అధికారులు పైనుంచి వచ్చి ఆర్డర్ని కొట్టివేస్తూ తనకి సరైన సమాధానం ఇవ్వకుండా, రెస్పాన్స్ ఇవ్వకుండా, మరి ఒక దివ్యాంగులను కూడా దృష్టి పెట్టుకోకుండా తన పట్ల విమర్శ చూపించడం చాలా బాధాకరం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో చేస్తున్న ప్రతి దివ్యాంగుల యొక్క విన్నపాన్ని తీసుకొని ఈ మధ్యలో కూడా 7 వరాల్లో ఒక వరాన్ని ఓపెన్ చేశారు. దివ్యాంగ శక్తిని పెన్షన్లో కూడా మంచిగా 6,000 నుంచి 15,000 మంచిగా దివ్యాంగుల పట్ల ఒక చిన్న జీతపత్రంలాగా ఏర్పాటు చేసేశారు. కాబట్టి దివ్యాంగుల పట్ల ప్రభుత్వం మంచిగా దృష్టి పెట్టి చేస్తుంటే, మరి ఇక్కడ తిరుపతిలో మహానగరంలో యూనివర్సిటీలో ఒక దివ్యాంగుల పట్ల ఎంత వివక్ష చూపించి ఒక నిరుపేదని